హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ పెసరపునుగులు తయారీ విధానాన్ని చూద్దాం. పెసరపునుగులు తయారీకి ముందుగా 1 గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఈ పెసరపునుగులు తయారీకి పెసరపప్పుని 1 గంటన్నర సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు నానవలసిన అవసరం లేదు. పొద్దున్నే నానబెట్టుకుని అప్పటికప్పుడు చేసుకోవాలంటే కుదరకపోతే రాత్రి నానబెట్టుకుని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పొద్దున్నే అయ్యేటప్పటికి నాని బాగుంటుంది. అలాగే బయట ఉంచేస్తే మటుకు పెసరపప్పు వాసన వచ్చేస్తుంది. వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పెసరపప్పు నానదు అని అనుకుంటారు, కానీ నేను పెట్టి చూశాను కాబట్టే మీకు చెప్తున్నాను. పొద్దున్నే నాని ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటే. మార్నింగే హడావుడిగా వేసుకోవాలంటే ఈ పద్ధతి పాటిస్తే బాగుంటుంది. చూసారుగా, పెసరపప్పు ఈ విధంగా నానింది. రాత్రి నానబెట్టుకుంటే పొద్దున్నకి దీనిని గ్రైండర్లో వేసుకుని నీరు తక్కువగా పోసుకుని రుబ్బుకోవాలి. బజ్జీ పిండిలాగా కొంచెం గట్టిగా రుబ్బుకుంటే పునుకులు బాగా వస్తాయి. ఈ పెసరపప్పులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇలా గ్రైండ్ అయిన దాన్ని వేరే బౌల్లోకి తీసుకుని పునుకులు రెడీ చేసుకుందాం. గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే మాత్రమే ఈ పెసర పునుకులు మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే కొంచెం పునుకులు గట్టిగా వస్తాయి. ఇలా రుబ్బుకున్న తర్వాత దీనిలోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే పునుకులు ఎల్లో కలర్లో బాగుంటాయి. దీనిలోనే కొంచెం సోడా కూడా వేసుకుని కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. చెప్పాలంటే ఇడ్లీ పెసరట్టు తర్వాత ఈ పెసర పునుకులు మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు స్టవ్ మీద పెసర పునుకులకు తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పెసర పునుకుల్ని వేసుకోవాలి. మనం ఆడి అట్టే పెట్టుకున్న పెసరపప్పును ఈ విధంగా రౌండ్గా బాల్స్లా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం వెనక్కి టర్న్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెసర పునుకులు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching my videos. Please like, share and subscribe my channel. Please click the bell icon for getting the more videos from our channel.